పేరు విద్య తీరు కంత్రి చూడ్డానికి ఓ సాధారణ గృహిణిలా ఉంటుంది. తీయగా మాట్లాడుద్ది. అక్క చెల్లి అంటూ వరుసలు కలుపుకుంటూ మరింత దగ్గరవుద్ది. ఇంకేం ఆ మాయ మాటలు నమ్మిన గృహిణుల్ని నట్టేటి ముంచేస్తుంది. ఆ మాయలేడి అంతేనా, వైసీపీ నేత చెవిరెడ్డి పేరు చెప్పి ఏకంగా 18 కోట్లు వసూలు చేసింది. ఎవరైనా డబ్బులు ఇవ్వమని అడిగారో ఇక అంతే, వారి అంతు చూసే వరకు నిద్రపోదు ఆ కిలాడి లేడీ. ఇంతకీ ఆ కిలాడి లేడీకి చెవిరెడ్డికి మధ్య ఉన్న లింక్ ఏంటి? ఎంత అమాయకంగా కనిపిస్తుందో. ఈమె పేరు విద్య. అబ్బా, ఎంత అందమైన పేరు అనుకుంటున్నారా? పేరు బాగానే ఉంది. అయితే ఆమె గుణం చూస్తే మాత్రం మనం ముక్కున వేలు వేసుకోవాల్సిందే. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు చెప్పి 1 కాదు 2 కాదు, ఏకంగా 18 కోట్లు దండుకుంది. ఏపీ లిక్కర్ లింకులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నుంచి 2000 కోట్లు వస్తున్నాయని, కంటైనర్లు కొనాలంటూ తమ వద్ద విద్య డబ్బులు తీసుకున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. మేము మధ్యాహ్నము విద్యాని ఇంటికి వచ్చినాము. ఆమెకి మేము డబ్బులు ఇవ్వడము, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని చెప్పి తిరుపతిలో అతని పేరు చెప్పి మా అందరి దగ్గర 18 నుండి 20 కోట్ల రూపాయల వరకు, ఇది అఫీషియల్ గా మా అందరికి తెలిసిన లిస్టు మాత్రమే, అన్అఫీషియల్ గా ఇంకా కొన్ని కోట్లు ఉన్నాయి. సికింద్రాబాద్ లోని సీతాఫల్ మండికి చెందిన విద్య భారీ మోసానికి తెరలేపింది. 2 ఏళ్ల క్రితం తాను వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అండతో కంటైనర్ల వ్యాపారం చేస్తున్నానని స్థానిక గృహిణులను నమ్మించింది. తన వ్యాపారంలో పెట్టుబడి పెడితే పెట్టిన డబ్బుకు రెట్టింపు మొత్తం తిరిగిస్తానని నమ్మబలికింది. విద్య మాటలు నమ్మిన ఎంతో మంది మహిళలు తమ వద్ద ఉన్న లక్షలాది రూపాయల నగదుతో పాటు బంగారు ఆభరణాలను కూడా విద్యకు అప్పగించారు. ఈ విధంగా 18 కోట్లు వసూలు చేసింది. నాకు లేనిపోయిన మాటలు మభ్య పెట్టి అక్కడి నుంచి 10-15 కిలోల బంగారం వస్తుందంటే నా దగ్గర ఉన్న ప్లాట్, నా బిడ్డ పెళ్లికి ఉన్న ప్లాట్ అమ్మి ఇచ్చిన. రెండోది ఉప్పల్ టెలిఫోన్ కాలనీలో ఒక ప్లాట్ ఇల్లు ఉంటే అది 2 పుత్రుల రిజిస్ట్రేషన్ అయితే అది కూడా తాకట్లు పెట్టించిన. రెండోది ఒక 6 దగ్గర డబ్బులు ఇప్పించిన. నేను మొత్తం 1 కోటి రూపాయల వరకు ఇచ్చిన. నేను ఆ డబ్బులు ఇస్తా, బంగారం ఏమైందని అడగడానికి మొన్న ఒక 2-3 మంత్స్ బ్యాక్ నేను ఇంటికి వెళ్తే నన్ను 1/2 కిలోమీటర్ దూరం నుంచి కాళ్ళు ఎత్తుకొని పోయి తాళం పెట్టి నన్ను 10 మంది కొట్టిరు. ఆ కొట్టిన దానికి నేను పటంచేరు పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చిన. కొంతకాలం తర్వాత బాధితులకు అనుమానం రావడంతో విద్యను నిలదీయడం మొదలుపెట్టారు. దీంతో విద్య సీతాఫల్ మండిలోని ఇంటిని ఖాళీ చేసి పటాన్చెరు సమీపంలోని ఏపీఆర్ గ్రాండియా కాలనీలో ఓ విల్లాకు తన నివాసాన్ని మార్చింది. ఆమె ఆచూకీ తెలుసుకున్న బాధితులు అక్కడికి వెళ్లి తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విద్య అనే మాట పెరిగి అందులో కలమ్మ అనే మహిళకి తాడు తీసుకొని కొట్టడం వల్ల తలకు గాయమైనదని చెప్పి మనకు దరఖాస్తు రావడం జరిగింది. ప్రతి విషయంలో ఈ దరఖాస్తు పైన కేసు నమోదు చేసి విచారణ చేసి బాధితులపై కర్రలు, సుత్తి, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కలమ్మ తలకు బలమైన గాయమైంది. అనంతరం బాధితులు పటాన్చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.